ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అక్కడ పైన 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇటు మహారాష్ట్ర కానీ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో బిల్డర్లను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వేసి వసూలు చేసి ఆ రాష్ట్రాలకు తరలించే అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. నిజమే అంటారా? మరి రాష్ట్రాల్లో డబ్బు ఖర్చు పెట్టేది ఉంటే కనుక బీజేపీ కూడా ఖర్చు పెడతానట్టు కదా. ఎక్కడో చోట నుంచి వచ్చిండాల్సిందే కదా బీజేపీకి. ఇప్పుడు కాంగ్రెస్ ఖర్చు పెట్టిందని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు మరి బీజేపీ కూడా ఖర్చు పెడతాంటేనే కదా కాంగ్రెస్ వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చేది. ఇవన్నీ రాజకీయ ఆరోపణలకే పనికొస్తుంది. పేరు వచ్చేటప్పుడు మంచి జరుగుతుండేటప్పుడు ఇటువంటి కుశంకలన్నీ లేవనెత్తుతూ అంటారు. ఓకే, ఇప్పుడు ఏఐసిసికి తెలిసే, రాహుల్ గాంధీకి తెలిసే ఇక్కడ హైడ్రా అనే కొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్టు మనం అనుకోవచ్చా? వాళ్ళకు సంబంధం ఏముంది హైడ్రాకు, ఏఐసిసికి, రాహుల్ గాంధీకి? ఇటువంటి వాళ్ళ ప్రభుత్వం కదా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు. ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అన్నీ వాళ్ళ ఎవరు అడగరు అంట. ఓకే, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ ఎంపీలు అంటే రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. ఇంకా ఆ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా? పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందా? అసలు వైసీపీలో ఏం జరుగుతుందండి? ఇప్పుడు రాజ్యసభ మెంబర్లు 6 మంది పేర్లు అయితే వచ్చినాయి. కొందరు 6 మందిలో కొందరు రాజీనామా చేస్తున్నారు, కొందరు త్వరలో చేయబోతున్నారు అని చెప్పి. ఇంకా కొందరు ఎవరైనా తుదకు మిగిలింది ఎవరు? సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇంకొక 2 ఎవరో మిగిలినారు. మిగతా వాళ్ళంతా పోతున్నారు కదా. పోయినప్పుడు పార్టీ మీద, నాయకుని మీద సదభిప్రాయం లేదు. అందువల్ల ఎవరు కూడా కొంచెం నారాజు అయి ఉన్నారు. అందువల్ల వెళ్ళిపోతున్నారు అంట. వాళ్ళంతా వెళ్ళిపోతే మరి వైసీపీలో ఎవరు మిగులుతారు? ఎవరు ఉంటారు చివరి దాకా? ఎవరుంటారు? ఆయన ఉన్నారు కదా, అంతా ఆయనే కదా సర్వం. జగన్నాథం అన్నట్టు అంతా ఆయనే చూసుకుంటాడు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారని మొన్నటిదాకా చర్చలు వినిపించినాయి, కానీ ఆయన ఖండించినారు. ఆయన ఖండించినా కూడా మ్యాక్సిమం ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన ఖండించినాక తర్వాత మాట్లాడేదానికి ఏముంటుంది? వార్తలు రాసేదానికి రాయొచ్చు, నేను కామెంట్ చేసేదానికి కూడా బాగుండదు వార్తల మీద కామెంట్ చేయడం. ఆయన అయితే ఖండించినాడు కదా నేను పోనని. సరే, పోయినప్పుడు పోవచ్చు, దానికి ఏముంది పెద్ద కాదండి. ఈ దినం నేను పోవడం లేదనొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు కూడా. ఓకే, ఒకవేళ వీళ్ళంతా రాజీనామా చేస్తే మరి జగన్కి ఢిల్లీలో పలుకుబడి ఉంటుందా? అంత స్కోప్ ఉంటుందా? ఇప్పుడైతే కాక ఆయనకి ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో, తర్వాత ఎంపీలు నెగ్గలేదో, ఇంక మిగిలింది రాజ్యసభ. రోజు రాజ్యసభలో ఎవరికి పని ఉండదు. ఎప్పుడో కొన్ని మార్లు బిల్లులు వచ్చినప్పుడు, కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ మద్దతు అవసరమవుతుంది. అందాన వాళ్ళకి మద్దతు కూడా అవసరం లేదు కదా. సింపుల్ మెజారిటీ అయితే ఉండాలి బీజేపీకి. ఇంకా ఏదైనా కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినప్పుడు 2/3 అందుకు కావాలన్నప్పుడు వీళ్ళ మద్దతు అవసరము. అప్పుడు ఎప్పుడో వచ్చేది దానికత వేరు. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఏంటి? సీఎంను మారుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ బీజేపీ కూడా ఆపరేషన్ కమలం అనే పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల ఆఫర్ అన్నట్టు కూడా సీఎం సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితి ఉందా? ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఎందుకంటే పక్క రాష్ట్రం కర్ణాటక రాజకీయాలు, కర్ణాటకలో అంత దూరం మేము కూడా ఆలోచన చేయడం కర్ణాటకలో ఏం జరుగుతుందని. కానీ కొంచెం బీజేపీకి వ్యతిరేకమైన రాష్ట్రాలు ఎక్కడ ఉంటాయో అక్కడంతా కొంచెం బీజేపీ వాళ్ళు కొంచెం అస్థిరత కల్పించేదానికి ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవం. చేయొచ్చు, అది కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి అస్థిరపరిచేదానికి రకరకాల ప్రయోగాలు చేయొచ్చు, కాదండి. ఓకే,
అలాంటి పరిస్థితి వస్తే ఏంటండి మళ్ళీ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చు, ప్రయత్నాలు సఫలమైతే కావో తెలియదు కదా. ప్రయత్నాలు సఫలం కాకపోతే చేయగలిగింది ఏం లేదు కదా. నిజంగా అక్కడ కాంగ్రెస్ అంటే ఏఐసిసి అక్కడ కర్ణాటకలో సీఎంను మార్చే అవకాశం ఉందంటారా? అది ఉంది కదా, అండర్స్టాండింగ్ ఉంది కదా. సిద్ధరామయ్య గారు ఏదో ఫస్ట్ టర్మ్ ఉండేటట్టు, ఆయన తర్వాత శివకుమార్కు తర్వాత ఇచ్చేటట్లు ఉంది కదా. అది ఓపెన్ ఫ్యాక్టే, ఎప్పుడో మారాల్సిందే. ఓకే.